వేసవి అంటేనే సూర్యుడు నడినెత్తిన నిప్పులు చెరుగుతూ ఉంటాడు. వాటికి తోడు వేడి గాలులు కూడా మనపై ప్రభావం చూపిస్తాయి. ఫలితంగా వడదెబ్బ తగలడం, త్వరగా నీరసించిపోవడం వంటివి జరుగుతుంటాయి. అందుకే ఆహార విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ వేసవిలో కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరమట. ఇంతకీ ఆ పదార్థాలేంటో మనము తెలుసుకుందాం. దానికోసం మీరు చేయవలసిందల్లా ఈ వీడియో పూర్తిగా చూడటమే. ఇక వివరాల్లోకి వెళితే, సాధారణంగా మండే ఎండలో నుంచి ఇంటికి రాగానే శీతల పానీయాలు, ఐస్ క్రీం వంటివి తీసుకోవాలని మనసు ఉవ్విళ్లూరుతూ ఉంటుంది. కానీ అవి ఆరోగ్యానికి అంత మంచివి కావంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే వేసవిలో కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. వాటిలో ముందుగా మసాలాలు. అవును, మసాలాలు వేసి ఘాటుగా అదిరిపోయే రుచితో వంటకాలు చేస్తే లొట్టలేయకుండా ఉండగలమా చెప్పండి? కానీ వేసవిలో మాత్రం మసాలా వినియోగాన్ని వీలైనంత తక్కువకే పరిమితం చేయాలి. ఎందుకంటే మసాలాలు శరీరంలో వేడిని మరింత పెంచుతాయి. అలాగే అవి ఎక్కువగా తీసుకోవడం ద్వారా అజీర్తి, కడుపు ఉబ్బరంగా అనిపించడం వంటి సమస్యలు కూడా ఎదురుకావచ్చు. అందుకే వేసవి కాలంలో మసాలాలకు వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇక మాంసాహారం. నాన్ వెజ్ ప్రియులకు వేసవి కాస్త కష్టకాలం అనే చెప్పాలి. ఎందుకంటే మాంసం, చేపలు, రొయ్యలు వంటివి కూడా జీర్ణం కావడానికి అధిక సమయం తీసుకోవడమే శరీరంలో అధిక మొత్తంలో వేడిని ఉత్పత్తి చేసే అవకాశాలు కూడా ఉంటాయి. వేసవిలో మాంసాహారం ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తడంతో పాటు డీహైడ్రేషన్, డయేరియా వంటి అనారోగ్యాలు సైతం ఎదురవ్వచ్చు. అందుకే వేసవిలో మాంసాహారం వీలైనంత తక్కువగా తీసుకోవడం శ్రేయస్కరం. ఇక ఆలు చిప్స్, సమోసా, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ తినాలంటే వాటికి తోడు సాస్ ఉండాల్సిందే అనేవారు ఎంతో మంది. మీరు కూడా అంతేనా మరి? అయితే ఈ సమ్మర్ లో మాత్రం సాస్లకు కాస్త దూరంగా ఉండక తప్పదు. ఎందుకంటే వీటిలో క్యాలరీలు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి కడుపు అనిపించేలా చేయడమే కాకుండా వీటి వల్ల మనం మరింత బద్దకించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ కాలంలో టీ, కాఫీలు చాలా తక్కువగా తాగాలి. ఎందుకంటే టీ, కాఫీలు తాగడం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. దాంతో పాటు వాటిలో ఉండే చక్కెర స్థాయిలు శరీరాన్ని మరింత డీహైడ్రేట్ అయ్యేలా చేస్తాయి. అందుకే వేసవిలో టీ, కాఫీ వంటి పానీయాలకు బదులుగా కొబ్బరి నీళ్లు, తాజా పండ్ల రసాలు వంటివి తీసుకోవాలి. ఇక నూనెలో వేయించిన పదార్థాలు, ఐస్ క్రీమ్స్, బ్రౌన్ రైస్, ఓట్స్, జంక్ ఫుడ్స్, పాలు సంబంధిత పదార్థాలు అస్సలు తినకూడదు. అదేవిధంగా చపాతీ మొదలైన పదార్థాలకు కూడా వేసవిలో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీటితో పాటు వేసవిలోనే విరివిగా లభించే మామిడి పండ్లను కూడా వీలైనంత తక్కువగానే తీసుకోవాలి. లేదంటే శరీర ఉష్ణోగ్రత పెరిగి వేడి కురుపులు రావడం, ఇతర సమస్యలు ఎదురవడం వంటివి తలెత్తే అవకాశం ఉంది. సో చూసారు కదా, వేసవి కాలంలో డీహైడ్రేషన్ కి గురవకుండా ఉండాలంటే వేసవిలో ఇప్పుడు చెప్పిన పదార్థాల జోలికి అస్సలు వెళ్లకూడదు. ఒకవేళ తినాలనిపిస్తే వీటిని మితంగా తీసుకోవాలి. దీనివల్ల వేసవిలో ఆరోగ్యంగా ఉంటారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ హెల్తే కాకుండా మీ ఫ్రెండ్స్ హెల్త్ కూడా బాగుండాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే అందరికి షేర్ చేయండి. మా హెల్త్ టిప్స్ వల్ల మీకేమైనా మంచి లేదా చెడు ఫలితాలు పొందుతున్నారా? వెంటనే కామెంట్ బాక్స్ లో కామెంట్స్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి.